విశాఖపట్నం ఒక అందమైన సుందర నగరం. ఈ నగరాన్ని స్లోగా అభివృద్ధి పేరుతో రకరకాల యాక్టివిటీస్ తీసుకొచ్చారు. అయితే అసలు ఆ అభివృద్ధి పేరుతో జరిగినది నిజంగా అభివృద్ధి అయినా? మనిషికి ముఖ్యంగా కావాల్సింది ఏంటి? బ్రతకడానికి ఆనందంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా. ముఖ్యంగా కావాల్సింది మనకి గాలి, నీరు, చక్కని భోజనం. సో ఇట్లాంటివి నిజంగా దొరుకుతున్నాయా మనకు విశాఖపట్నంలో? ఒకసారి ఆలోచించుకుంటే. సో గాలి గురించి కోర్స్ చాలా మంది చెప్పుండొచ్చు. నీరు విషయానికి వచ్చేసరికి ఒకప్పుడు నీటి వనరుల పరిస్థితి ఏంటి విశాఖపట్నంలో, నేటి నీటి వనరుల పరిస్థితి ఏంటి? మీరు మన పూర్వపు గెజిట్స్లో చూస్తే విశాఖపట్నంలో సెలయేళ్లు ఉండేవి, విశాఖపట్నంలో చెరువులు ఉండేవి. పెద్ద పెద్ద చెరువులు ఉండొచ్చు, చిన్న ఉండొచ్చు. విశాఖపట్నంలో పేవ్డ్ ఏరియాస్ తక్కువ ఉండేవి. దానివల్ల మీకు ఎక్కడ చూసినా సరే చక్కని నీటి వనరులు ఉండేవి, నీటి లభ్యత బాగుండేది. మీకు మద్దిరపాలెం అవ్వచ్చు, లేకపోతే ఎండాడ అవ్వచ్చు, లేకపోతే ఎంవిపి అవ్వచ్చు. మీరు ఒకప్పుడు చూసుకుంటే మద్దిరపాలెంలో వ్యవసాయం జరిగేది. మీకు హెచ్బి కాలనీ ఏరియా అంతా కూడా తోటలు ఉండేవి. ఈ మధ్య కాలం వరకు మీకు కేఆర్ఎం కాలనీలో పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువు ఏమైంది? సో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను మీకు. సో ఒకప్పుడు ఒక నది విశాఖపట్నం ద్వారా నుండి ప్రవహించేది. ఆ నదికేమో అవతల నుండి అవతలకి వెళ్ళండి పడవల్లో కానీ, లేకపోతే మీకు కొంచెం సమ్మర్లో ఒక నడుము నీరు ఉన్న లోతులో దిగి వెళ్ళడం కానీ జరిగేది. అటు నుండి ఏమైనా ఈ పంటలేట్ వచ్చి అమ్మడం జరిగేది. అట్లాంటి నది ఏమైంది? సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా. మీకు వన్ టౌన్లో మీకు చెరువు ఉండేది, ఇప్పుడు మీకు పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఏమైంది? ఎన్ని సెలయేళ్లు పోయినాయి? మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చూడాలంటే మన లాసన్స్ మీద కామతోటలు ఎదురు పక్కన కొంచెం దగ్గరలో ఒక చిన్న సెలయేళ్ళు ఉంటుంది. అది అలా వచ్చి మన ఏఎస్ రాజ కాలేజీ వెనక నుండి అలా ముందుకు వస్తూ అటు ఆ పైన కొండల నుండి అలా వచ్చుకుంటూ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ పక్క నుండి వచ్చింది కొంత, అలాగనే ఇంజనీరింగ్ కాలేజ్ నుండి వచ్చింది కొంత, అంతా ఇసుక తోటకి వెళ్ళి అక్కడ నుండి ఇలా ఈ ప్రవహించే ఒకప్పుడు సెలయేరు ఏమైంది ఈరోజు? ఒకప్పుడు అక్కడ దోబీఖానా ఉండేది. నేను 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగాను, అసలు ఈ పరిస్థితి ఏంటంటే, సార్ ఒకప్పుడు అక్కడ మాకు రిక్రియేషన్ దొరికేది, సరదాగా స్విమ్ చేసేవాళ్ళం అక్కడ. ఇప్పుడు చూస్తే పక్కన నడవడానికి కూడా కష్టమే. ఇప్పుడు లడ్డు గోపాల్ వెనకాల చూడండి ఎంత మురికిగా ఉంటుందో. ఒకప్పుడు మంచినీటి ఏరది. అలాగే అలాంటివి ఎన్నో మీకు కొత్తగా డెవలప్మెంట్ అయింది మధురవాడ దగ్గర. మధురవాడ ఖచ్చితంగా బ్రిడ్జ్ కొంచెం దాటుతా అనగా ఒక చిన్న సెలయేరు ఉండేది, అది కూడా పూర్తిగా దుర్గంధంతో మారిపోయింది. ఇవన్నీ కనిపిస్తున్నవి. ఎందుకు ఇలా అయినాయి? ఎప్పుడు ఇండస్ట్రీని తిరుగుతూ ఉంటారు, ఇక్కడెక్కడ ఇండస్ట్రీ లేదే. మీకు హనుమంతవాగు గడ్డ ఏమైంది? ముడుసులో రిజర్వాయర్ పరిస్థితి ఏంటి? నిజంగా రిజర్వాయర్ క్యాచ్మెంట్ ఎట్లా మనం కాపాడుకోవాలి? రిజర్వాయర్ క్యాచ్మెంట్ కానీ బాగలేకపోతే రిజర్వాయర్లో నీళ్లు బాగవు. ట్రీట్మెంట్ అనేది మనం ఎంతవరకు ఇవ్వగలుగుతున్నది అది కూడా ఒక ప్రశ్ననే. అదే క్యాచ్మెంట్ ఏరియాలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ట్రాన్స్ఫర్ స్టేషన్ పెట్టారు. మీరు ట్రాన్స్ఫర్ స్టేషన్ చూస్తూ ఉంటే
కొంచెం బాధగానే ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ స్టేషన్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది నేను చెప్పే కన్నా మిగతా వాళ్ళు చూస్తే తెలుస్తుంది. సో అక్కడ నుండి వచ్చి నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి? ముడసర్లోకి వెళ్తాయి. ఆ సెటిల్మెంట్స్ ముడసర్లోకి వెళ్తాయి. ముడసర్లో నీళ్ళు ఏం చేస్తున్నాం? మనం తాగుతున్నాం. అవన్నీ చూసిస్తే మనం ముడసర్లో నుండి వచ్చే నీళ్లు తాగడానికి కూడా ఆలోచించాలి. సో ఇట్లాంటి ఎన్నో వాటర్ బాడీస్ మనం పూర్తిగా దాన్ని నాశనం చేసేసాం. ఇది ప్రభుత్వాలు అనొచ్చు, లేకపోతే ప్రజలు అనొచ్చు. మీకు ఎంవీపీలు చూసుకుంటే గడ్డిని ఆక్యుపై చేసి ఇల్లు కట్టుకున్నది, లేకపోతే గడ్డ లోపలికి వచ్చి ఇల్లు కట్టుకున్నది ఎడ్యుకేటెడే. దురదృష్టవశాత్తు ఈ మనిషికి స్వార్థం పెరిగి ఆయన ఏమనుకుంటున్నారంటే, ఒక మనిషి నా వరకు ఏం రాదులే అనుకుంటారు. కానీ చాలా తప్పు. ఆ నీళ్లు కొంత భాగం మీరు తాగుతారు, చివరికి హాస్పిటల్ పాలవుతారు. సో నీళ్లే దొరకట్లేదు, దొరికిన నీళ్లు కూడా ఖచ్చితంగా ఉండట్లేదు. కారణం మనిషి స్వార్థం. ప్రభుత్వాలు అవ్వచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి కొన్ని పరిమితులు ఉంటాయి. సో ఈ సినారియోలో ఏం చేస్తున్నాం? ఇక్కడ నీళ్ళన్నీ మనం తగలేసి మనం గోదావరి నుండి నీళ్ళు తీసుకొద్దామని కొన్ని వేల కోట్లు మనం దాని మీద వెచ్చిస్తున్నాం. అంటే ఉన్న చేయిని నరుక్కొని ఇంకో చేయి కోసం ఎక్కడికి వెళ్ళినట్టు, ఆర్టిఫిషియల్ చేయి కోసం. మీకు ముడసల్లో అవ్వచ్చు, గంభీరం అవ్వచ్చు, ఒక మేఘాద్రిగడ్ అవ్వచ్చు, లేకపోతే సుజాత్ నగర్ ట్యాంక్ అవ్వచ్చు. ఒక డజన్ ట్యాంక్స్ ఉన్నాయి మన చుట్టుపక్కల. ఈ మధ్య కాలంలో పూర్తిగా ఈ ఆక్రమణకి లేకపోతే కుచించుకుపోయేది. ఆక్రమణ ఎవరైనా చేయొచ్చు, ప్రభుత్వం చేయొచ్చు, ప్రజలు చేయొచ్చు. సో ఒక్కసారి ఆలోచించండి, ఈ నగరం ఎవరి కోసం? మనకి మనం ఆలోచించుకొని ఈ ఉన్న వాటర్ బాడీస్ కనీసం ఉన్న వాటిని బాగు చేసుకుందాం. ఉన్న వాటిలో మనం చెత్త వేయద్దు. చెత్త ఎవరు వేస్తారండి? మనం వేస్తున్నామే. ఎవరు వేయరు. ప్రభుత్వం వేయదు, ప్రజలు మనం వేస్తున్నాం. చెత్త ఎక్కడ వేస్తామంటే కాలువలో పడి. చెత్త బండి వస్తుంది, దానికి ఇమ్మంటే ఆలోచిస్తాం. చెత్త తీసుకెళ్లే ఆ శానిటరీ వర్కర్కి ఒక 20 రూపాయలు 10 రూపాయలు నెలకిమ్మంటే 100 లాక్కుసులు వేస్తాం. మీరు టీ తాగినంత లేదు. సో అడిగిచ్చేది ఏంటంటే రోడ్డు మీద పడేస్తాం. అది పడేస్తే ఏమవుతుంది? అల్టిమేట్గా మీరు పడేసి 20 రూపాయల కోసం ఆలోచిస్తూ ఉంటే 25, 100, 200 అవ్వచ్చు. అవి నీళ్ళలో చేరుతున్నాయి. ఆ చుట్టుపట్ల రోడ్డు పక్కన చెత్త వేయడంతో ఆ చెత్త వల్ల చుట్టుపట్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. నా దగ్గర లేదు కదా పక్కన వేసేస్తా ఉంటే ఇప్పుడు అంటువ్యాధులు అనేవి ఆడుతూ ఆగిపోవు, మీ దగ్గరికి రావచ్చు. సో నాకు తెలిసినంత వరకు ఉన్న నీటి వనరులను కాపాడుకుందాం. అది సర్ఫేస్ వాటర్ బాడీస్ అవ్వచ్చు, లేకపోతే సబ్ సర్ఫేస్ అవ్వచ్చు. సబ్ సర్ఫేస్ రోజు రోజుకు పుంజుకుపోతున్నాయి తెలిసిందే. ఎందుకంటే మనం ఎక్కడ చూసినా పేవ్ చేసేస్తున్నాం. ఈ మధ్యకాలంలో చూసాం రోడ్డు పక్కన కూడా పేవ్ చేసేస్తున్నారు. ఎందుకంటే బురద అయిపోద్ది అట్లా. బురద అయిపోవడం ఏంటండి? అసలు బురద మట్టి కుమ్మకుండా అసలు మనకు భోజనమే లేదు. మీకు రైతు అనేది బురద మట్టి కుమ్మకుండా మీకు అసలు ఏమీ దొరకదు. బురద అయిపోవడం ఏంటి? సో ఇంతకుముందు ఏంటంటే రోడ్డు పక్కన కొంత స్పేస్ ఉండేది, కొంత సీప్ అయ్యేది. అది కూడా మనం పేవ్ చేసేసాం. అంటే సాధ్యమైనంత వరకు ప్లేస్లన్నీ పూర్తిగా పేవ్ చేసేసి ఇన్ఫిల్ట్రేషన్ ఆపేస్తున్నాం. ఆపేసి ఏమంటున్నాం? ఆర్టిఫిషియల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటున్నాం. అంటే ఉన్నదాన్ని తీసేసి మళ్ళీ కొత్తది ఎందుకు? సో ఉన్న గడ్డల్ని పాడు చేస్తాం. పాడు చేసినట్టు ఏమైందంటే గడ్డల్లో చెత్త తీయడానికి ఏం చేశారు ఈ మధ్య? మోడర్నైజేషన్ ఆఫ్ ది డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పి దాన్ని కూడా కాంక్రీట్ చేసేస్తున్నారు. ఎందుకంటే దిగలేకపోతున్నాం, తీయలేకపోతున్నాం, కూరుకుపోతున్నాయి, చెత్త వేసేస్తున్నారు. సో ఇలా పోతూ ఉంటే ఏమైంది? చివరికి గ్రౌండ్ వాటర్ పడిపోతుంది, సర్ఫేస్ వాటర్ బాడీస్ పాడు చేసేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళాలంటే గోదావరి కొంచెం ఏమైనా తగ్గితే ఇంకెక్కడికి వెళ్తారు? నీరు అనేది మనకి చాలా 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 అవసరం. గాలి తర్వాత దేవుడి దయ వల్ల గాలి మంచిదో చెడ్డదో దొరుకుతుంది. ఈ మధ్యకాలంలో మీరు చూసారు లేదో, అమెరికా లాంటి దేశంలో తక్కువ జనాభా ఉంది, ఎక్కువ నీళ్లు ఉన్న దేశంలోనే కాలిఫోర్నియాలో ఏమైందో మీకు తెలుసు.
అసలు గ్రాండ్ కన్యన్ ఆ ఏరియాలో డ్యామ్స్ లో కూడాను 40 years లో లోయెస్ట్ ఫ్లో వచ్చిందంట. రేషన్ పెట్టారు. డబ్బు ఉందని చెప్పి మీకు నచ్చినంత నీళ్లు తీసుకోవడం అనేది కుదరదు. మీకు ఎంత నలుగురికి స్టాండర్డ్ ప్రకారం ఎంత 135 150 150 అయితే 150 × 4 600 లీటర్లు ఇస్తారు. 600 లీటర్లు మీరు కాలే కడుక్కుంటారో లేకపోతే మొక్కలకి వేసుకుంటారో స్ప్రే చేసుకుంటారో టబ్ బాత్ చేస్తారో. సో ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి వచ్చేటట్టే కనిపిస్తుంది ఇవాళ కాకపోతే రేపు.